హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు లక్నో సూపర్ జైంట్స్ అలాగే ఆర్‌సీబీ ఇద్దరి మధ్యలో మ్యాచ్ నంబర్ 50 జరిగింది. అలాగే నిన్న మనం మాట్లాడుకున్నట్టుగానే ఈ పొద్దు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. అలాగే మార్ష్ చాలా బ్యాటింగ్ చేశాడు. అజల్‌వుడ్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయినారు. అలాగే బెంగుళూరు చాలా క్యాచెస్ కూడా వదిలేసింది. అలాగే ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ చాలా బాగా ఏశాడు. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఫుల్ వీడియోలో. ఓకేనా? టాస్ గెలిచి ఆర్‌సీబీ ఫీల్డింగ్ తీసుకునింది ఫస్టు. అలాగే లక్నో సూపర్ జైంట్స్ ఈ పొద్దు మళ్ళీ బ్యాటింగ్ ఓపెనింగ్ చేశారు ఫస్టు. అలాగే ఓపెనర్ పార్ట్నర్ కూడా ఈ పొద్దు మళ్ళీ చేంజ్ చేశారు. ఎందుకంటే జాస్ ఇంగ్లీష్‌కి ఫింగరింగ్ ఇంజరీ జరగడం వల్ల అందుకని మళ్ళీ కొత్త బ్యాట్స్‌మెన్‌ని తీసుకురావాల్సిందొచ్చింది. అలాగనే మళ్ళీ ఈ పొద్దు పేరు చేంజ్ చేశారు. కానీ ఈ పొద్దు మార్ష్ అయితే అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ నాకు. మామూలుగా ఆడలేదసలు. అలాగే అటుపక్క తనైతే కొంచెం స్లోగానే ఉన్నాడు. చాలా స్లోగానే ఉన్నాడు. జస్టు 138కో, 139కో రన్స్ ఉన్నప్పటికీ మార్ష్‌ది 100 అయిపోయింది. అంటే ఇంక అర్థం చేసుకో 100 కొట్టాడంతే. మార్ష్ ఎంత ఫాస్ట్‌గా ఆడాడు, ఎంత స్పీడ్‌గా ఆడాడో అర్థం చేసుకోండి. ఏ రేంజ్‌లో ఆడాడో. అలాగే మార్ష్ జస్ట్ 56 బాల్స్‌లోనే 111 రన్స్ కొట్టాడు. అలాగే జస్టు 9 ఫోర్స్, 9 సిక్సెస్ 2 కొట్టాడు. చాలా బాగా ఆడాడు. జస్ట్ బౌండరీస్‌లోనే 90 రన్స్ వచ్చాయి. అసలు అటుపక్క తన స్ట్రైక్ రేట్ కూడా అంతగా ఎవరు పట్టించుకునేట్టుగా లేదు. అంత కవర్ చేసేట్టుగా అంత బీభత్సంగా ఆడాడు. ప్లస్ స్ట్రైక్ రేట్ 200 ఉంది మార్ష్‌ది. భయంకరంగా ఆడాడు. అలాగే దాని తర్వాత జస్ట్ పవర్ ప్లే 6 ఓవర్స్‌కి 68 రన్స్. ఒక వికెట్ కూడా కోల్పోలేదు. మధ్యలో ఈ వర్షం పడ్డము, స్టాప్ చేయడం ఇట్లా 2 టైమ్స్ బ్రేక్ వచ్చింది. అందువల్ల జస్ట్ 19 ఓవర్స్ మాత్రమే పెట్టారు. అందులో మెయిన్ ఏంటంటే మార్ష్ అంత ఫాస్ట్‌గా ఆడుతున్నా గానీ ఆర్‌సీబీకి ఒక చిన్న హెల్ప్ ఏమన్నా కుదిరిందంటే వర్షం పడడం వల్ల 2 టైమ్స్ బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ రావడం వల్ల కొంచెం వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే ఆ మార్ష్ ఉండే ఆ ఫామ్‌లోకి ఇంకా ఎన్ని రన్స్ కొట్టిందో, ఇంకా ఎంత ఫాస్ట్‌గా ఆడిందో తెలీదు. అలాగే ఈ పొద్దు అజల్‌వుడ్ అయితే అస్సలు రిథమ్‌లోనే కనిపించలేదు. అజల్‌వుడ్ వేసిన ఫస్ట్ పవర్ ప్లేలో కొట్టాడు. తర్వాత ఈసారి కునాల్ పాండ్యాని తీసుకొచ్చారు పవర్ ప్లేలో. కునాల్ పాండ్యాని కూడా కొట్టారు. అలాగే పవర్ ప్లేలో ఎవరు వేసినా గానీ మార్ష్ అయితే హిట్ చేస్తూనే వచ్చాడు. స్ట్రైక్ రేట్ ఎక్కడ 190కి తగ్గకుండా ఆడాడు. చాలా ఫాస్ట్‌గా ఆడాడు. అలాగే తర్వాత పంత్ 10 బాల్స్‌లో 32 రన్స్ కొట్టాడు. 3 ఫోర్‌లు కొట్టాడు, 2 సిక్స్‌లు కొట్టాడు. అలాగే స్ట్రైక్ రేట్ అయితే 320 ఉంది. చాలా ఫాస్ట్‌గా ఆడాడు ఈ పొద్దు. మనం అనుకుంటూనే ఉన్నాం కదా! పంత్ ఫామ్‌లో రావాలి. ఈ పొద్దు ఆడతాడేమో, ఆడాలి లేకపోతే కష్టంగా ఉంటుంది ఈ టీమ్‌కని. పంత్ అలాగే ఆడాడు. అలాగే నికోలస్ పూరన్ మరీ పోయిన మ్యాచ్ అంత అగ్రెసివ్‌గా లేకపోయినా గానీ పర్లేదు. కొంచెం 23 బాల్స్‌లో 38 రన్స్ కొట్టాడు. 4 ఫోర్‌లు కొట్టాడు. అలాగే ఒక సిక్స్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ 160 ఆ మధ్యలో మెయింటైన్ చేస్తా అన్నాడు. తర్వాత చాలా బాగా ఫినిష్ చేశాడు. పంత్ లాస్ట్ 6 కొట్టిన 6 అయితే చాలా బాగా నచ్చింది నాకు. అలాగే తర్వాత ఇలా బౌలింగ్ చూసుకుంటే ఆర్‌సీబీది అంతగా ఎవరైతే బాగా వేయలేదు. జస్ట్ ఒక భువనేష్ కుమార్ మాత్రమే కొంచెం ఎకనామిక్‌గా వేసినాడు. మిగతా వాళ్ళంతా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయిపోయారు. సుశాంత్ శర్మ అయితే 2 ఓవర్స్ ఏస్తే ఆ 2 ఓవర్స్ కొట్టించుకున్నాడు. దాని తర్వాత రోమారి షఫట్ ఒక ఓవర్ ఏసినాడు. ఒక ఓవర్‌లో 16 రన్ల దాకా కొట్టించుకున్నాడు తను కూడా. హజల్‌వుడ్ అయితే 4 ఓవర్స్ ఏసాడు. 49 రన్స్ కొట్టించుకున్నాడు. జస్ట్ ఒక వికెట్ మాత్రమే పడింది తనకి. ఎకానమీ 12 పైన ఉంది. హజల్‌వుడ్ ఎప్పుడు ఇలా వేసేటోడు కాదు. తన ఫస్ట్ ఓవర్స్ స్కోర్ ఇచ్చినా తర్వాత లాస్ట్ 2 ఓవర్లు కొంచెం స్కోర్ కంట్రోల్ చేశాడు. అలాగే ఆ మార్ష్ వికెట్ తీసింది కూడా హజల్‌వుడ్డే. లేకపోతే ఇంకా స్కోర్ ఎక్కువ పోయేది ఆ టైంలో. తను మార్ష్ వికెట్ తీశాడు. అలాగే దాని తర్వాత చూసుకుంటే భువనేష్ కుమార్ చాలా ఎకనామిక్‌గా బౌలింగ్ చేశాడు భువనేష్ కుమార్. జస్ట్ 4 ఓవర్స్‌లో 34 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ వికెట్ అయితే ఒకటి కూడా లేదు. చాలా బాగా బౌల్ చేశాడైతే భువనేష్ కుమార్. దాని తర్వాత లక్నో సూపర్ జైంట్స్ 213 రన్స్ టార్గెట్ ఇచ్చింది ఆర్‌సీబీకి. తర్వాత ఆర్‌సీబీ స్టార్ట్ చేసిన ఫస్ట్‌లోనే జస్ట్ 2 వికెట్స్ కోల్పోయింది. 9 రన్స్‌కి 2 వికెట్స్ కోల్పోయింది. అది విరాట్ కోహ్లీకి బౌల్ చేసిన బాల్ అయితే అస్సలు అమేజింగ్ అనుకో. దాని గురించి చెప్పడానికి కూడా ఏం లేదు అసలు. బయట నుంచి వచ్చి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో బౌల్ అది వికెట్‌లో హిట్ చేసింది. అసలు ఆ బాల్‌కి అయితే ఏమి విరాట్ కోహ్లీ కూడా క్లూలెస్ అయిపోయాడు. అది మెయిన్ నిన్న మనం మాట్లాడుకున్నాము. ఆర్‌సీబీ మ్యాచ్ గెలిచాలంటే విరాట్ కోహ్లీ మెయిన్ చాలా ఇంపార్టెంట్ చేజింగ్‌లో. ఎందుకంటే తను చేజ్ మాస్టర్ కాబట్టి. మెయిన్ వీళ్ళకి ఇంపార్టెంట్ వికెట్ ఏదైనా ఉంది వీళ్ళకంటే అది విరాట్ కోహ్లీది అన్నాం. కానీ అలాగే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. తర్వాత ఫస్ట్ ఓవర్‌లోనే ఒక వికెట్ పడిపోయింది. దాని తర్వాత విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. అక్కడితో జస్ట్ 9 రన్స్‌కే 2 వికెట్స్ కోల్పోయారు. చాలా కష్ట పరిస్థితిలో పడిపోయింది ఆర్‌సీబీ.
కానీ దాని తర్వాత వచ్చిన పడికెల్ కానీ, తర్వాత పతిద్దర్ కానీ ఇద్దరు చాలా బాగా బ్యాటింగ్ చేసినారు. వాళ్ళిద్దరు 53 బాల్స్‌కి 95 పార్ట్నర్‌షిప్. వాళ్ళిద్దరి మధ్యలో 95 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. జస్ట్ 53 బాల్స్‌లో చాలా బాగా ఆడారు ఇద్దరు. అలాగే పడిదల్ కానీ, తర్వాత పతిద్దర్ కానీ ఇద్దరు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. పతిద్దర్ అయితే చాలా బాగా బ్యాటింగ్ చేసినాడు. జస్ట్ 31 బాల్స్‌లో 61 రన్స్ కొట్టాడు. అలాగే 3 4స్ 6 6లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 200+ ఆడాడు. అలాగే దాని తర్వాత టీమ్ డేవిడ్ కూడా మంచి ఫినిషింగ్ అందించినాడు ఈ టీంకి. కానీ తను ఇంకొంచెం సేపు ఉండింటే మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది వచ్చే అవకాశాలు ఉన్నాయి. తను సెమీకి కొట్టిన 2 6లు కానీ, అలాగే తర్వాత మిగతా మధ్యలో ఆడిన బాల్స్ కానీ చాలా బాగా ఆడి చాలా క్విక్ ఫైర్గా 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు. తను కానీ ఒకవేళ ఉండింటే మ్యాచ్ గెలిచే అవకాశం ఉండింది. లాస్ట్ వరకు తను ఉండింటే మ్యాచ్ గెలిచిండు ఆర్సీబీ. కానీ తను కొంచెం ముందుగానే అవుట్ అయిపోయాడు. తను అవుట్ అయిపోతేనే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అనుకోండి. కానీ రొమార్ షెఫర్ట్, తర్వాత కునాల్ పాండ్యా కూడా పర్లేదు, బాగానే ఆడాడు. 16 బాల్స్‌కి 28 రన్స్, 2 6లు కొట్టాడు, 2 4లు కొట్టాడు. తను కూడా 175+ స్ట్రైక్ రేట్తోనే ఆడాడు. కానీ ఆర్సీబీ మ్యాచ్ గెలిచలేకపోయింది. జస్ట్ లాస్ట్ ఓవర్కి 20 రన్స్ కావాలి. లాస్ట్ ఓవర్కి 20 రన్స్ కావాలంటే వీళ్ళ మెయిన్ ఫాస్ట్ బౌలర్ మొత్తం అయిపోయారు. తర్వాత స్పిన్నర్కి ఎవరికి వేయాలని చెప్పి స్పిన్నర్కి ఇచ్చారు. ఆ టైంలో కంట్రోల్ చేస్తారో చేయలేదు. 20 రన్స్ ఇద్దరు మెయిన్ స్పిన్నర్ కూడా వీళ్ళు చాలా బాగా ఆడతారు కదా, ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఉండొచ్చు అనుకున్నా. 20 రన్స్ అంటే కొడతారేమో అనుకున్నా. కానీ రిగ్వేట్ దాసి చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇంతకుముందు ప్రీవియస్ మ్యాచ్లో అంత ఇంప్రెసివ్గా కలిగికపోయినా ఈ సీజన్ మొత్తం ఈ లాస్ట్ ఓవర్ అయితే 20 రన్స్ని డిఫెండ్ చేసుకోగలిగాడు. డిఫెండ్ చేసి వాళ్ళ టీంకి విన్ అందించగలిగాడు. చాలా బాగా బౌల్ చేశాడు. జస్ట్ ఒక బౌండరీ మాత్రమే ఇచ్చాడు, ఒక 4 ఇచ్చినాడు. జస్ట్ 10 రన్స్ ఎంతో ఇచ్చి 9 రన్స్తో ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ గెలిచింది. అలాగే వీళ్ళ కొత్తగా తీసుకొచ్చిన ఇద్దరు బౌలర్లు కూడా వికెట్ తీయలేదు. 50 రన్స్ కొట్టించుకున్నారు. జస్ట్ 4 ఓవర్స్‌లో 50 రన్స్ కొట్టించుకున్నారు. చాలా ఆర్సీబీ కూడా చాలా వరకు మ్యాచ్‌లోనే ఉంది. చాలా వరకు మ్యాచ్‌ని దగ్గరికి తీసుకొచ్చారు. కానీ మ్యాచ్ గెలిచలేకపోయినారు. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ జస్ట్ 9 రన్స్‌తో గెలిచింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు ఈ స్టేడియంలో మొత్తం 4 మ్యాచెస్ జరుగుతాయి ఈ సీజన్లో. జస్ట్ 160+ కన్నా ఎక్కువ స్కోర్ రాలేదు. జస్ట్ 164 ఎంతనో హైయెస్ట్ స్కోర్ అదే. కానీ ఈ మ్యాచ్లో 213 రన్స్ వచ్చినాయి. వాళ్ళు బ్యాటింగ్ కూడా చాలా బాగా ఆడారు. అన్నిటికన్నా మెయిన్ ఒక విషయం ఏంటంటే, ఈ సీజన్లో కానీ ఇంతకుముందు సీజన్లో మొత్తము 4 మ్యాచెస్, లాస్ట్ 4 మ్యాచెస్, ఇప్పుడు స్టార్టింగ్ 4 మ్యాచెస్, మొత్తం 8 మ్యాచెస్ లక్నో సూపర్ జైంట్స్ ఈ గ్రౌండ్లో మ్యాచ్లు ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచారు వాళ్ళు. జస్ట్ మొత్తం టోటల్గా 8 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ ఓడిపోయారు ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా వాళ్ళు. కానీ ఈ మ్యాచ్ ఆర్సీబీతో మ్యాచ్ గెలిచారు. అందరు చాలా బాగా ఆడారు. అలాగే ఆర్సీబీకి ప్లేయర్స్‌కి పోయాక అంత కష్టమైతే, అంత ఇబ్బంది పెట్టే మ్యాచ్ అయితే కాదు. కానీ ఆర్సీబీ ఇంకా 2 మ్యాచెస్ గెలిచాలి ప్లేయర్స్‌కి పోవాలంటే. తర్వాత జరిగే 4 మ్యాచ్‌లు ఆర్సీబీకి టఫ్ మ్యాచ్‌లే ఉన్నాయి. 2 మ్యాచ్‌లు పాయింట్ టేబుల్ టాప్‌లో ఉన్న వాళ్ళతో ఆడుతుంటే, 2 మ్యాచ్‌లు పాయింట్ టేబుల్ కింద ఉండే వాళ్ళతో ఆడుతుంది. ఇద్దరితో కష్టం. ఎందుకంటే టాప్‌లో ఉన్న వాళ్ళు పంజాబ్, తర్వాత హైదరాబాద్ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారు. దాని తర్వాత కింద చూస్తే కేకేఆర్, ముంబై ఇండియన్స్ వీళ్ళిద్దరూ మ్యాచ్‌లు ఓడిపోతున్నారు. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఆల్ టోర్నమెంట్ బయటికి వెళ్ళిపోయినారు. కాబట్టి వీళ్ళిద్దరూ నథింగ్ లూజ్, అంటే ఓడిపోయినప్పుడు ఇంకేం లేదన్నప్పుడు వాళ్ళ బెస్ట్. సేమ్ ఈ పొద్దు కూడా అలాగే నిన్న మనం మాట్లాడుకున్నాం. లక్నో సూపర్ జైంట్స్ ఛాన్స్ లేనప్పుడు పోతూ వీళ్ళొక్కరే అస్సాం ట్రైన్ కాకుండా వాళ్ళతో పాటు కూడా మిగతా ఉండే టీమ్స్ అన్నిటినీ విన్నింగ్ స్పాయిల్ చేస్తున్నారు వీళ్ళు. విన్నింగ్స్ రేట్లో వెళ్తుండే ప్రతి టీంని స్పాయిల్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా చూసుకుంటే టాప్లో ఉండే టీంలన్నీ ఓడిపోతున్నాయి మ్యాచ్లు. పంజాబ్ చూసే 3కి 3 ఓడిపోయింది. ఇప్పుడు ఆర్సీబీ 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయింది. చూడాలా ఇంక ముందు మ్యాచ్లు ఎలా ఉంటాయి. మళ్ళీ ఆర్సీబీకి అయితే కొంచెం టఫ్గా ఉండొచ్చు. అలాగే ఈ పొద్దు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ మార్ష్ వచ్చాడు. ఇంతవరకు మన వీడియోని చూస్తా అంటే అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.